తోనే ఉన్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గురించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జై భవానీ, జై శివాజీ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో తెలుగువారు నివసించే ఆ నియోజకవర్గాలలో ఆయన పర్యటించారు. సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడారు. బీజేపీని గెలిపించాల్సిన అవసరం గురించి ఆయన మాట్లాడారు. ఆయన చేసిన ట్వీట్ను కూడా మనం చూడొచ్చు. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి, కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఎన్డీఏ మహాయుతికి ఆయన కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ విజయంలో భాగస్వాములైన మహారాష్ట్ర మిత్రపక్షాలకు, మహాయుతి కూటమిలో ఉన్న వాళ్ళందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ ఘన విజయం, మహారాష్ట్ర పీపుల్ ఇచ్చినటువంటి ఈ ఘన విజయం వాళ్ళ దూరదృష్టి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తోంది. మోదీ నాయకత్వాన్ని ఏ విధంగా సమర్థించారు అనే విషయాన్ని ప్రతిబింబిస్తోంది. ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ మహారాష్ట్ర ప్రజలు ఈ విజయం ద్వారా చెప్పారు అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ని కూడా చూడొచ్చు. జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ ఆయన ట్వీట్ చేశారు. హార్ట్ఫెల్ట్ కంగ్రాచ్యులేషన్స్ టు ద ఎన్డీఏ మహాయుతి ఆన్ ద ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇన్ ద మహారాష్ట్ర ఎలక్షన్స్ అంటూ ఆయన చేసిన ట్వీట్ని కూడా చూడొచ్చు. దిస్ ట్రెమెండియస్ మ్యాండేట్ రిఫ్లెక్ట్స్ ద truth of the people of Maharashtra in the visionary leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji. The people of Maharashtra have chosen development, honesty and ideology అంటూ ఆయన బాలాసాహెబ్ ఠాకరే, ఐడియాలజీ ఆఫ్ బాలాసాహెబ్ ఠాకరే జీ, సనాతన ధర్మ, యూనిటీ ఓవర్ డైవర్సిటీ అంటే విజన్ బిల్డింగ్ అంటూ ఆయన చేసిన ట్వీట్ మనం చూడొచ్చు. వికసిత్ భారత్, వికసిత్ మహారాష్ట్ర అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ద ల్యాండ్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విచ్ హ్యాస్ ఆల్వేస్ స్టూడ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ట్రూత్ అంటూ ఆయన చేసిన ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. ఇది కలెక్టివ్ లీడర్షిప్ ఆఫ్ దేవేంద్ర ఫడ్నవీస్, షిండే అండ్ అజిత్ పవార్. కలెక్టివ్ లీడర్షిప్ ఆఫ్ ఈ ముగ్గురు నేతలు కూడా, ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ అంటూ ఆయన చేసిన ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. సో మహారాష్ట్ర ప్రజలకు, మహాయుతి కూటమికి ఆయన అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ను చేశారు. మేనేజింగ్ ఎడిటర్